అభ్యాసి తెలుగు లెర్నింగ్ అండ్ డివోషనల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. 2026 మార్చి 19వ తేదీ చైత్రశుద్ధ పాడ్యమి నుండి శ్రీ పరాభవ నామ సంవత్సరం అనే నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతోంది. ఇది ప్రభవ నుండి అక్షయ వరకు ఉన్న 60 సంవత్సరాల కాలచక్రంలో 40వ సంవత్సరం. పరాభవం అనగా ఓటమి, అపజయం, అపకీర్తి, అవమానం అనే అర్థాలున్నాయి. కానీ జ్యోతిష శాస్త్రం ఏమంటుందంటే మనలోని అహంకారం, చెడు అలవాట్లు, అంతఃశత్రువులు అనగా అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేవి మనలో ఉంటాయి. వీటిపై పోరాడి విజయం సాధించి నూతన ఉత్తేజంతో కొత్త జీవితం ప్రారంభించాలని ఈ సంవత్సరం మనకు సందేశం ఇస్తూ ఉంది. ఈ పరాభవ సంవత్సరానికి రాజ్యాధిపతి గురువు, సైన్యాధిపతి కేతువు. ఇది మన జీవితంలో మార్పును, మన ఆధ్యాత్మిక ప్రగతిని సూచిస్తున్నాయి. పేరు వినగానే చాలామంది భయపడుతున్నారు. ఏమీ భయపడవలసిన అవసరం లేదు. సత్యం, ధర్మం, న్యాయం, దానం, పరోపకారం ఆచరిస్తూ జీవితంలో తప్పులను సరిచేసుకుంటూ అభివృద్ధికి, శ్రేయస్సుకు చక్కటి రహదారి ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించే సంవత్సరంగా భావించి మనం ముందుకు సాగాలి. ఈ పరాభవ సంవత్సరం ఇంతకుముందు 1906-7లో, మళ్ళీ 1966-67 సంవత్సరంలో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రారంభంలోనే గురు, శుక్రగ్రహాలు కలిసి రావటం వల్ల సుమారు 6 నెలల పాటు 4 రాసుల వారికి అదృష్టయోగం ఉంటుంది. అవి ఏంటంటే వృషభ రాశి. ఎప్పటి నుండో ఉద్యోగం కోసం, విదేశీ ప్రయాణం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆ కోరిక నెరవేరుతుంది. పోటీ పరీక్షలు రాసే వారికి విజయం లభిస్తుంది. రెండవ రాశి తుల. పెండింగ్లో ఉన్న అన్ని రకాల ఆస్తి రావడంతో పాటు అన్ని పనులు కూడా నెరవేరుతాయి. ఇక మూడవ రాశి ధనుస్సు. వీరికి అన్ని రంగాల్లో కూడా మంచి లైఫ్ టర్నింగ్గా మనం చెప్పవచ్చు. ఇక నాలుగవ రాశి మీనరాశి. ఈ రాశి వారికి అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ 4 రాసుల వారికి మహర్జాతకం ఉంది. మిగిలిన అన్ని రాసులు కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది తర్వాతి వీడియోలో చెప్పుకుందాం. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః.